ఒక హెల్దీ ప్రెగ్నెన్సీకి ఐడియల్ ఏజ్ ఏమిటి అంటే ఇప్పుడు అది కొలమానాలు మారిపోయాయా, సేమ్ ఏజ్ కంటిన్యూ అవుతుందా? టీనేజర్స్కి వాళ్ళ శరీరం ఎదుగుతుంది కానీ నార్మల్ డెలివరీస్ ఎలా అవుతాయి, నొప్పి ఎలా భరించాలి, వెంటనే ఫీడింగ్ ఎలా ఇవ్వాలి, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవన్నీ నేర్పించేవాళ్ళు. 35కి కానీ కొంతమంది పెళ్లి చేసుకోవట్లేదు అమ్మాయిలు కూడా. సెటిల్ అయ్యాక చేసుకుందాం ఇలాగే అలా పోస్ట్పోన్ అవుతుంది. ఒకవేళ పెళ్ళి అయినా కూడా వాళ్ళు పోస్ట్పోన్ చేస్తున్నారు ప్రెగ్నెన్సీ. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఇవాళ అక్షరాల లైఫ్ గురించి మాట్లాడబోతున్నాం. బికాజ్ గర్భం దాల్చడం ఎంత అదృష్టమో, మంచి డాక్టర్ చేతిలో కాన్పు జరగడం అంతకంటే పెద్ద అదృష్టం అని చెప్తూ ఉంటారు. అటువంటిది జంట నగరాల్లో ముఖ్యంగా వేల మంది శిశువుల్ని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చిన ఘనత ఎవరిది అంటే చాలా అనుభవజ్ఞులైన ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్, ఎంతో సీనియర్, దాదాపు 6 దశాబ్దాలు అంటే 58 ఏళ్ల అనుభవంతో వారు చాలా గైనకాలజీ రంగానికి సేవ చేసిన వైద్యులు, నిపుణులు డాక్టర్ బాలాంబ గారు. వారి పేరు చెప్పగానే అర్థమైపోతుంది, అంటే అందరికీ తెలుసు వారెవరని. సో డాక్టర్ బాలాంబ గారితో ఇవాళ కొన్ని మౌలిక విషయాల గురించి మాట్లాడదాం, ఆల్ అబౌట్ విమెన్స్ హెల్త్. డాక్టర్ బాలాంబ గారు, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్కారం. డాక్టర్ బాలాంబ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హెల్దీ ప్రెగ్నెన్సీకి ఐడియల్ ఏజ్ ఏమిటి అంటే ఇప్పుడు అది కొలమానాలు మారిపోయాయా, సేమ్ ఏజ్ కంటిన్యూ అవుతుందా? లేదండి, మొదటి నుంచి కూడాను 21 ఏళ్ల నుంచి 29 ఏళ్ల మధ్యలో గర్భం దాలిస్తే చాలా బాగుంటుందని అందరం అనేవాళ్ళం. ఎందుకంటే కాంప్లికేషన్స్ చాలా తక్కువ. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మనకి 18 ఏళ్ళకి అమ్మాయిలకి పెళ్లి చేయొచ్చు అని చెప్పేశారు. అంటే మ్యారేజబుల్ ఏజ్ ఫర్ గర్ల్స్ ఆర్ అట్ 18 ఇయర్స్, అబ్బాయిలకి 21 పెట్టారు. మధ్యలో 21 ఏళ్ళు చెయ్యాలి అని ఒక ఆలోచన కూడా వచ్చింది గవర్నమెంట్కి. అమ్మాయిలకి, అబ్బాయిలకి 25 చెయ్యాలి అని చెప్పి. ఎందుకంటే 19 వరకు టీన్ అంటాం, టీనేజర్స్కి వాళ్ళ శరీరం ఎదుగుతుంది కానీ వాళ్ళ మనసు ఇంకా కూడా అంత పరిపక్వం చెందదు. కాబట్టి వాళ్ళ ఆలోచన విధానాలు వేరేగా ఉంటుంది. వాళ్ళు ఇంకా చిన్నపిల్లల్లాగానే బిహేవ్ చేస్తారు. ఒక తల్లి కావాలంటే వాళ్ళకి అది బాధ్యత. ఆ బాధ్యత రావాలంటే వాళ్ళకి శారీరకంగానే కాకుండా మానసికంగా కూడాను వాళ్ళకి ఆ బాధ్యత తీసుకునే ఆసక్తి కూడా ఉండాలి, ఆ ఎదుగుదల కూడా ఉండాలి వాళ్ళకి. అది లేకపోతే గర్భం దాల్చి లాభం లేదు. ముఖ్యంగా ఇప్పుడు ఏం చూస్తున్నామంటే, నేను ప్రాక్టీస్ మొదలుపెట్టిన కాలం నుంచి ఇప్పటికి వచ్చిన చేంజెస్ చెప్తున్నాను. అప్పుడు మరి 15 ఏళ్ళు 16 ఏళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఒక సంవత్సరం లోపల మళ్ళీ ప్రెగ్నెంట్ అయిపోయేవాళ్ళు, వచ్చేసేవాళ్ళు. కానీ అప్పుడు వాళ్ళ అమ్మమ్మలు నాన్నమ్మలు పక్కన ఉండేవారు. అవును, వాళ్ళు అనుభవంతో వీళ్ళతోటి నార్మల్ డెలివరీస్ ఎలా అవుతాయి, నొప్పి ఎలా భరించాలి, వెంటనే ఫీడింగ్ ఎలా ఇవ్వాలి, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవన్నీ నేర్పించేవాళ్ళు. ఇప్పటి అమ్మమ్మలు నాన్నమ్మలకి ఆ జ్ఞానం ఉండటం లేదని చెప్పాలి. నేను ఈ వర్డ్ వాడడం తప్పేమో నాకు తెలియదు, కానీ నిజంగానే అప్పట్లాగా వాళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు వాళ్ళ పిల్లల్ని నార్మల్ డెలివరీకి కూడా. వాళ్ళు పూర్తి నెల నిండాక పెయిన్స్తో వచ్చినప్పుడు డాక్టర్ నార్మల్ అవుతుందమ్మా అంటే కూడాను, లేదండి మా అమ్మాయి నొప్పులు భరించలేదండి, ఆపరేషన్ చేసేయండి అంటున్నారు. ఎందుకంటేను ఈ మాట ఎందుకంటున్నానంటే, అందరూ డాక్టర్ల మీద బ్లేమ్ వేసేస్తున్నారు, సిజేరియన్లు ఎక్కువైపోయినాయి వీళ్ళ కారణము అని. మేం కారణం కాదండి, మోర్ దెన్ 50% పేషెంట్సే కారణం దానికి. మీరు ఆ తరం నుంచి ఈ తరం వరకు చూసారు కదా మ్యామ్. అంటే ఈ నొప్పి అనే ఆస్పెక్ట్లో ఎపిడ్యూరల్ అనెస్థీషియాని మీరు ప్రోత్సహిస్తారా, అవసరం లేదంటారా, వద్దంటారా? ఇప్పుడు ఎపిడ్యూరల్ అనల్జీసియా అంటారు దాన్ని, అనెస్థీషియా అంటారు. ఎపిడ్యూరల్ అనల్జీసియా అది అంటే నొప్పి తగ్గిస్తుంది. ఇది మధ్యలో వచ్చిందండి. ఇప్పుడు మళ్ళీ ఫుల్ సర్కిల్ వచ్చి న్యాచురల్ బర్త్కి వచ్చేసాం. కాబట్టి నొప్పులు భరించాలి, భరిస్తే మంచిదే అని చెప్పి ఇప్పుడు ఎపిడ్యూరల్ అనల్జీసియా ఇవ్వాలంటే ఎప్పుడు ఇవ్వాలి? మాకు లేబర్లోనూ 2 స్టేజెస్ ఉంటాయి, లేటెంట్ ఫేజ్, యాక్టివ్ ఫేజ్ అని. యాక్టివ్ ఫేజ్లోనే నొప్పులు ఎక్కువ ఉంటాయి, ఆ టైంలో ఇవ్వాలని. ఇప్పుడు ఆ యాక్టివ్ ఫేజ్లోనే మాకు చాలా రీసెర్చ్లు అయ్యి, అది గర్భాశయ ముఖద్వారం అంటే సర్వికల్ డైలటేషన్ అంటాం, అది 4 సెంటీమీటర్సా 6 సెంటీమీటర్సా దాని గురించే తర్జన భర్జన జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పుడు ఇవ్వాలి? ఎందుకంటే లేటెంట్ ఫేజ్లో మనం ఎపిడ్యూరల్ ఇచ్చామనుకోండి, లేబర్ ప్రోగ్రెస్ కాదు. అవును. యాక్టివ్ ఫేజ్ అంటే మరి ఎప్పుడు ఇవ్వాలి? కాబట్టి 4 సెంటీమీటర్స్ అయ్యాక, అందుకని మేమేం చెప్తామంటే 4 సెంటీమీటర్స్ దాటాక పేషెంట్ అడిగితే ఇవ్వాలి. నేను నొప్పులు భరించలేను, నాకు ఎపిడ్యూరల్ ఇవ్వండి అంటే ఇవ్వాలి. కానీ దానికి ఒక అనెస్థెటిస్ట్ పక్కనే ఉండాలి. ఎందుకంటే ఎపిడ్యూరల్ కాంప్లికేషన్స్ దానికే ఉన్నాయి.
ఒక్కొక్కసారి అది ఏమవుతుందంటే ఎపిడ్యూరల్ అంటే మన వెనుపూసలో స్పైనల్ కార్డ్కి బయటే ఇస్తారు, ఇది లోపలికి వెళ్ళరు. అంటే స్పైనల్కి ఎపిడ్యూరల్కి మధ్యలో చాలా కొద్దిగా తేడా ఉంటుంది. కాబట్టి ఇచ్చే అనిస్థెటిస్ట్కి ఎక్స్పీరియన్స్ ఉండాలి. కొన్నిసార్లు బై మిస్టేక్ అది స్పైనల్ అయిపోయింది అనుకోండి, కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. వీళ్ళు కదులుతుంటారు. హై స్పైనల్ అయింది అనుకోండి, హై స్పైనల్ అయితే కార్డియాక్ అరెస్ట్లు కూడా వస్తాయి. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్. అంటే చాలామందికి దీని కాంప్లికేషన్స్ తెలియటం లేదు. నాకు నొప్పి తెలియద్దు అంతవరకు. అందుకని ఇప్పుడు లేబర్ అనల్జీసియా అని వేరే ఉన్నాయి మాకు కొన్ని మందులు, డ్రగ్స్. అవి ఇస్తాం. నొప్పి నీకు నొప్పి తెలియద్దు అంతే కదా, సరే దానికి కావాల్సిన మందులు ఉన్నాయి. అది మన దగ్గరే లేబర్ అనల్జీసియా ప్రోటోకాల్స్ ఇండియాలోనే డెవలప్ చేశారు. మా ఫాక్సీ అంటారు, ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్. దాంట్లో మాకు గైడ్ లైన్స్ వస్తాయి వాళ్ళ దగ్గర నుంచి, దాన్ని బట్టి. కానీ ఒకటి ప్రాబ్లం ఏంటంటే గైడ్ లైన్స్ నీడ్ నాట్ బీ ఫాలోడ్, ప్రోటోకాల్స్ షుడ్ బి ఫాలోడ్. ఓహో, అది తేడా అది. కానీ ప్రోటోకాల్స్ ఇవ్వరు, ఎవరైనా గైడ్ లైన్సే ఇస్తారు. ప్రోటోకాల్స్ మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే మనం ప్రపంచం ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిపోయింది కాబట్టి మనం అమెరికాలో ఫాలో అయ్యేదే ఇండియాలో ఫాలో అవుతా అంటే కుదరదు, ఇంగ్లాండ్లో ఫాలో అయ్యింది మనకు ఫాలో అవ్వాలంటే కుదరదు. ఎందుకంటే మన ఎథనిసిటీ వేరు, మన పేషెంట్ల టైప్ వేరు, వాళ్ళు భరించేది ఎలాగా అన్నది, వాళ్ళు చేసేది ఏంటి అన్నది ఇవన్నీ వేరు. వెయిట్ కూడా మీరు చూస్తే వేరు. కానీ ఇప్పుడు వెయిట్ ప్రాబ్లం కూడా మళ్ళీ వచ్చేసింది మనకి. ఎందుకంటే మునుపటి సమయంలో నేను ప్రాక్టీస్ మొదలుపెట్టిన కాలంలోనూ మా హాస్పిటల్స్లో కూడాను అంతాను మహా ఉంటే 60 కేజీల లోపే ఉండేవాళ్ళు. ఇప్పుడు 60 కేజీలు మాకు చాలా ఎక్కువగా అనిపించేది ఆ కాలంలో. ఇప్పుడు 70-75 కేజీలు తక్కువ ఎవరూ రావట్లేదు. వస్తే మరీ భయంకరంగా 38-40 కేజీలు, లేకపోతేనేమో 75-80 కేజీలు. కాబట్టి దీంతో మాకు పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే ఒబిసిటీతో దాని ప్రాబ్లమ్స్ దానికే ఉన్నాయి. అవునండి. కాబట్టి ఇది కూడా పెద్ద ప్రాబ్లము. కాబట్టి ఈ 21 ఏళ్ల నుంచి 29 ఏళ్ళు అంటే ముందర ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు దాన్ని బట్టి. ఈ 21 ఏళ్ళు 29 ఏళ్ళు బాగానే ఉంది. కానీ మనకి 2 విధాల ప్రాబ్లమ్స్ ఇందులోనూ. ఒకటి, ఇప్పుడు కెరీర్ పరంగా అర్బన్ ఏరియాస్లో చూసుకుంటే కనుక చాలా లేటుగా పెళ్ళిళ్ళు అవుతున్నాయి. 35కి కానీ కొంతమంది పెళ్లి చేసుకోవట్లేదు అమ్మాయిలు కూడా. సెటిల్ అయ్యాక చేసుకుందాం ఇలాగే అలా పోస్ట్పోన్ అవుతుంది. ఒకవేళ పెళ్ళి అయినా కూడాను వాళ్ళు పోస్ట్పోన్ చేస్తున్నారు ప్రెగ్నెన్సీ. దానికి చాలా కారణాలు ఉన్నాయండి. కెరీర్ ఒక్కటే అనను, పిల్లల్ని చూసుకునే వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు మనకి అన్ని క్రషెస్ అందుబాటులో లేవు. అన్ని ఆఫీసుల్లో క్రషలు ఉన్నాయండి, మనకి లేదు. పెట్టాలి అంటే అన్ని పేపర్ మీద బాగానే ఉంటాయి మన ప్లాన్స్, కానీ ఆచరణలో చాలా తక్కువ ఉంటాయి మనకి. కాబట్టి అది పెద్ద ప్రాబ్లము. కాబట్టి పిల్లలు పుడితే మరి మనం ఏం చేయాలి? తర్వాత పుట్టాక ఇప్పుడు మనకు 6 నెలలు లీవ్ ఇస్తున్నారు. మెటర్నిటీ లీవ్ బాగానే ఉంది 6 నెలలు. కానీ ఇప్పుడు నువ్వు 6 నెలలు నీ పర్టికులర్ ఆఫీస్లో నువ్వు పనిచేయాల, ఆ పని ఇంకెవరో చేయాల్సి వస్తుంది. కాబట్టి అది వాళ్ళు ఆ పని వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు తిట్టుకుంటారు. ముఖ్యంగా ఎందుకు తిట్టుకుంటారని అనుకుంటాం, కానీ తిట్టుకుంటారు. మరి నిజమే కదా, ది బర్డెన్ ఆఫ్ దిస్ వర్క్ గోస్ టు ద అదర్ పర్సన్ కదా. అవును. అంచేత కాబట్టి దాని తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్లు ఉంటాయి, అదొక భయము. ముఖ్యంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో అలా చూసుకుంటే కనుక ట్రాన్స్ఫర్స్ అయిపోతాయి. అంచేత ఇవన్నీ కూడా ఆలోచనలు చాలా ఉన్నాయి వీళ్ళకి ప్లాన్ చేసుకోవాలంటే. అన్ప్లాన్డ్ కొంతమందికి అయిపోతుంది. ఇవన్నీ కాకుండా మన దగ్గర కాంట్రసెప్టివ్ నాలెడ్జ్ చాలా తక్కువ. పిల్లలకి మధ్య ఎంత ఎడం ఉండాలి, దాన్ని మనం ఏం చేయాలి. తర్వాత పెళ్ళి అవగానే ముందర హస్బెండ్ అండ్ వైఫ్ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళు పిల్లలు పుడితే పెంచగలరా, వాళ్ళ దగ్గర అంత ఆర్థిక స్వావలంబన ఉందా లేదా, అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చాలా ఉండాలి కదండి. ఎమోషనల్ కాకుండా ఫైనాన్షియల్ కూడాను. ఇప్పుడు టు బ్రింగ్ అప్ ఏ చైల్డ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. అది కూడా చాలామందికి అర్థం కావట్లేదు. దాంతో కూడా కొంతమంది భయపడి కెరీర్ పరంగాను వెంటనే పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు. కాబట్టి ప్లాన్ చేసుకోవాలి నిజమే, కానీ 21 to 29 years ఇస్ ద బెస్ట్ పీరియడ్ టు హ్యావ్ ఎ చైల్డ్. దాని తర్వాత ఏమవుతుంది, మనం 30 years దాటగానే చాలామందికి అర్థం కానిది ఏంటంటే మనకి ఎగ్స్ పుట్టుకతో వస్తాయి, తర్వాత అలా తరుక్కుంటూ వచ్చేస్తాయి అన్నమాట, తగ్గిపోతూ వస్తాయి. 30 years అయ్యే వరకు ఆల్మోస్ట్ 50% ఎగ్స్ పోయి ఉంటాయి. కాబట్టి దాని తర్వాత ప్రెగ్నెన్సీ రావడానికి మరి ఎగ్స్ సఫిషియెంట్ నెంబర్ ఉండాలి కదా. అవును. ఒక ఎగ్ రిలీజ్ అవ్వాలంటే ఒక నెలలో 300 eggs హ్యావ్ టు స్టార్ట్ ప్రిపేరింగ్. అబ్బా, అప్పుడు ఒకటే వస్తుంది బయటికి. కాబట్టి
మనం పుట్టినప్పుడు యాక్చువల్లీ 2 మిలియన్ ఎగ్స్ ఉండాలి, కానీ బై ద టైమ్ ఏ గర్ల్ మెచ్యూర్స్ అది 60,000కి పడిపోతుంది. అంచేత అది పడిపోయినప్పుడు ఏమవుతుందంటేను ఆ 60,000 ఒక్కొక్క నెలలో ఇలా 300-400 వెళ్ళిపోతూ ఉంటే ఏం మిగులుతుంది అందరికీ 60,000 ఉండాలని ఎక్కడ లేదు కదా, అదొక రేంజ్ అంతే. కొంతమందికి తక్కువ ఉండొచ్చు, కొంతమందికి ఎక్కువ అవి ఉండొచ్చు. పెంచుకోవడానికి ఉండదండి తర్వాత? ఉండదండి. ఇప్పుడంటే స్టెమ్ సెల్స్ అవి వాడుతున్నారు, కానీ ఎంతవరకు సక్సెస్ఫుల్ మనకి తెలియదు. ఈ స్టెమ్ సెల్స్ అన్నవి కూడా దే ఆర్ ఓన్లీ ఇన్ రీసెర్చ్ రియల్మ్, కాబట్టి అది పెద్ద ప్రాబ్లము. ఆ రీసెర్చ్ రియల్మ్లో అంటేను చాలామంది ఏమనుకుంటున్నారంటే ఒకసారి రీసెర్చ్ అనేది అర్థం కాదు. న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ చదివేస్తారు, టీవీలో వింటారు, వినేసి అందరూ ఇది చేయించేసుకోవచ్చు, నాకేం ప్రాబ్లం లేదని అనుకుంటారు. ఇంకోటి వచ్చింది ఇప్పుడు, సపోజ్ కెరీర్ పరంగా యూ వాంట్ పోస్ట్పోన్ యువర్ ప్రెగ్నెన్సీ, సెలబ్రిటీస్ చేస్తారు, మనం ఎందుకు చేయకూడదని ఎగ్ ప్రిజర్వేషన్. కాబట్టి ఎగ్స్ని ప్రిజర్వ్ చేస్తున్నారు, బాగానే ఉంది, ఎగ్స్ ప్రిజర్వ్ చేసుకోండి, మంచిదే, తప్పులేదు. కానీ బై ద టైమ్ యు ఆర్ 40 years యువర్ యూట్రస్ ఆల్సో మస్ట్ బీ యంగ్ కదా, అవును, టు క్యారీ ద బేబీ. అది ఎవరు ఆలోచన చేయట్లా, వెదర్ యువర్ యూట్రస్ ఈస్ కేపబుల్ ఆఫ్ క్యారింగ్ దిస్ బేబీ ఆర్. కాంప్లికేషన్స్ పెరుగుతాయి కదా వయసు న్యాచురల్లీ ఇప్పుడు మనకి వయసు పెరుగుతున్న కొద్దీ మెడికల్ డిజార్డర్స్ కూడా పెరుగుతాయి కదా, నీకు బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు. అందులో మన ఇండియా డయాబెటీస్ క్యాపిటల్, కాబట్టి అందరికీ ప్రతి నలుగురిలో ఒక షుగర్ పేషెంట్ చూస్తున్నాం మేము, ప్రతి నలుగురిలో ఒక థైరాయిడ్ పేషెంట్ని చూస్తున్నాము. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, బీపీలు రావచ్చు, అండ్ ఇందాక చెప్పినట్టు ఒబిసిటీ. అవును, సో ఒబిసిటీతో ఎన్నో ఈ కాంప్లికేషన్స్. మధ్య అసలు సన్నగా ఉన్న వాళ్ళే కనిపించట్లేదండి. అంటే చాలామంది సన్నగా అవ్వాలని తాపత్రయపడుతున్నారు, కానీ దే జస్ట్ డోంట్ నో హౌ టు డూ ఇట్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ జంక్ ఫుడ్ అండి. ఇప్పుడు ఎవ్వరు కూడా ఇంట్లో వండుకోవటానికి ఇష్టపడాల. వీకెండ్స్ చూడండి మీరు, హోటల్స్లో ఎలా క్రౌడింగ్ అండి, అందుకే అన్ని హోటల్స్ థ్రైవ్ అయిపోతున్నాయి ఇప్పుడు.